హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా బావ నా కోసం చేపల పులుసు చేయవా చిట్టి అని అడిగాక అంత ప్రేమగా అడిగాక మనం ఊరుకుంటాం ఫ్రెండ్స్. ముందటికే మన ఆడల మనసు వెన్నెలా కరిగిపోతుంది. సో ఏదో యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్టు అన్ని మసాలా దినుసులను రెడీ చేసిన ఫ్రెండ్స్. ముందుగా చేపల పులుసుకు కావాల్సిన మసాలా దినుసులు: కాల్చిన ఉల్లిగడ్డ, చిన్న మంట మీద ధనియాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు కూడా, బిర్యానాకు, సాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, బిర్యానాకు, సగం దాల్చిన చెక్క, 5 మిరియాలు, అలాగే లాస్ట్లో గసగసాలు వేయించుకోవాలి. ఫైనల్గా ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. అవన్నీ కలిపి మిక్స్కి వేసుకోవాలి. సో మసాలా పౌడర్ ఈజ్ రెడీ. ముందుగా కాల్చుకున్న ఉల్లిగడ్డను అలాగే 1 టమాటాను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు ఒక వెడల్పాటే ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చేపల ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. మనం చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. సో చూసుకొని పోసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిగడ్డని పేస్ట్ని పోపులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్లో చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి. ఫిష్లో B12 విటమిన్ ఉంటుంది. ఇది మన హెల్త్కి, మన కళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. నాన్ వెజ్లో విచ్ ఈస్ ద బెస్ట్ అని అంటే ఫిష్ అని చాలామంది అంటారు. సో మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫిష్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి కాలంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా నూనె పైకి తెలగానే 1 kg ఫిష్కి 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా రెడీ చేసుకున్న 50 grams ఆఫ్ చింతపండు గుజ్జుని పోసుకోవాలి. మేమైతే వాటర్ని 1 bowl ఆఫ్ వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు అంత గుజ్జుగా కాకుండా, అంత చారులా కాకుండా మీడియంలో ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే మన చారు ఉడుకుతుండగా కర్రీలు చూస్తూనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అలాగే తగినంత సాల్ట్ని, అలాగే ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా గరిటెతోటి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 5 minutes పాటు చారుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇలా మూత తీయగానే మనకు తెరలుగా రావాలి చారు. అప్పుడే చారు అనేది ఉడికినట్టు లెక్క. చేపల పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత నెమ్మదిగా మన చేతులతోటి కదుపుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే చేపల పీసెస్ అనేది విరిగిపోతాయి కాబట్టి. సో ఇలా చేశారంటే 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చేపల పులుసుని. నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. 5 minutes తర్వాత చేపల పులుసుని మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? చేపల పులుసుని నైట్ టైం చేసుకొని మార్నింగ్ తినండి. ఇంకా చేపల పులుసు ఎంతో రుచికరంగా మారుతుంది. ఎందుకంటే మసాలా పులుపు అనేది ముక్కలకి బట్టి వెరీ సాఫ్ట్గా అవుతాయి ముక్కలు అనేది. ఇలా మా అమ్మ చేసే చేపల పులుసు మా బావకి ఎంతో ఇష్టమని నేను చేయగా ఫైనల్గా ఏమన్నాడో తెలుసా ఫ్రెండ్స్? చిటి సూపర్ అలా అన్నప్పుడు నా మొహం మాత్రం 1000 వాట్స్ బల్బులో వెలిగిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ పెద్ద థ్యాంక్స్. అంచుని వ్లాగ్స్ చూసేవారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ చేసుకునే వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.